విజయవాడ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోవాలని అయితే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. మా మమ్మీకి బాగాలేక నాకు ఈ తిప్పలు తప్పట్లే. సర్లే తప్పదుగా, మమ్మీకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈసారి వినాయక చవితి కూడా నేనే చేస్తున్నాను. హలో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నప్రెడ్డి లహరి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఏంటి ఊడుస్తుంది కొత్తగా అని అనుకుంటున్నారా? ఇంకేముందండి, వినాయక చవితి వస్తుంది కదా, మరి ఇంట్లో అంతా శుభ్రం చేయాలి కాబట్టి తప్పట్లేదు. మరి ఇది మనందరి తొలి పండుగ కదా, వినాయక చవితితోనే మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. నాకైతే వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అని అయితే ఇప్పుడు వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫైనల్లీ వచ్చేసింది కదా, మరి ఇంకా ఇల్లు శుభ్రం చేయాలి కదా. ఇంతకుముందు చూశారు కదా, ఊడ్చేసా. ఇప్పుడు మొత్తం తుడుస్తున్నమాట. తుడిచాను. దీంతో పాటు మాకైతే ఫుల్ వర్షం పడుతుంది. మీకు చూపిస్తాను కూడా, రండి. సో చూసారా, ఫుల్ రెయిన్ పడుతుంది. మేము ఇంకా ఇట్లా ఇవంతా పెట్టడం వల్ల జస్ట్ లైట్గా పడుతుంది, కానీ బయట మాత్రం ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇదంతా నా పైన రూమ్ మాట. ఇదంతా మీకు కూడా హోమ్ టూర్ లాగా ఒక లాగ్ చేస్తాను, అది ఒక ప్లాన్ చేస్తాను. మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి, ఎవరెవరికి కావాలో వాళ్ళ కోసం అయితే లాగ్ చేస్తాను. మేమైతే ఆల్రెడీ వినాయకుడిని కూడా తెచ్చేసాము, కానీ అప్పుడే రివీల్ చేయను నా వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి. మీకు రేపే రివీల్ చేస్తాను నేను. ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తున్నాం కదా, ముట్టుకున్నా సరే బాగోదు, అందుకనే మీకు చూపించట్లేదు, రేపు చూపిస్తాను. సో ఫైనల్లీ అయితే ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది. ఎలాగో కష్టపడో అటు ఇటు చేసేసాను. ఒక్కదాన్నే చేశాను అనుకోకండి, నాకు మా బ్రదర్ కూడా సపోర్ట్ చేశాడు. అండ్ ఇప్పుడైతే నేను డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం 4 sides కానీ డెకరేషన్ చేస్తాను. ఫ్లవర్స్ అవన్నీ కూడా నేను మార్నింగ్ పెడతాను, మళ్ళీ ఇప్పుడు పెడితే వాడిపోతాయి కదా. సో ఇప్పుడైతే నేను మొత్తం డెకరేషన్ చూపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయిపోతుంది. ఆ డెకరేషన్ అయిపోయేలోపు ఎంతసేపు అవుతుందో తెలియదు, అది కూడా మీకు షూట్ చేస్తాను. అండ్ మరి లేట్ ఎందుకు, డెకరేషన్కి వెళ్ళిపోదాం మనం. లెట్స్ గో. డెకరేషన్ చేయాలంటే అట్లా ఇట్లా ఈజీ కాదు. ఫస్ట్ అయితే క్లాత్ తీసుకున్నాను నేను, జస్ట్ మన బర్త్డేవి ఉంటాయి కదా, సో అలా జస్ట్ సింపుల్గా చేస్తున్నాను. వాటికి ఇట్లా పెడితే బాగుంటుంది కదా లుకింగ్. ఇందా నుంచి నాకు ఏది బాగుంటుంది, ఇది బాగుంటుందా లేకపోతే ఇట్లా ఇవి పెడితే బాగుంటుందా అని చెప్పేసి అయితే థింక్ చేస్తున్నాను. అలా అని మీతో కూడా చెప్పను నేను ఏది చెప్పండి అని, ఎందుకంటే అంత అయిపోయాక కదా లాగ్ రిలీజ్ అయ్యేది. సో నేను ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు చెప్పకుండా, ఇప్పుడైతే నా మైండ్ అంతా కూడా డెకరేషన్ మీద ఉంది. సో అందుకని డెకరేషన్ అయిపోయాక మళ్ళీ మీతో మాట్లాడతా. చెప్పండి. 11:30 అవుతుంది, ఇంకా అయిపోయిందా లేదా? నా చిన్ని గణేశుడికి ఫైనల్లీ డెకరేషన్ అయిపోయింది. టైం అయితే 11:30 అవుతుంది. అయినా సరే నాకు నిద్ర వస్తున్నా సరే డెకరేషన్ కంప్లీట్ అవ్వాలని నాకు వచ్చిన దాంట్లో నేను మా అన్నయ్య కలిసి చేశాము. చూస్తారా, చూడండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేనైతే జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. రేపు మార్నింగ్ మా గణేశుడిని పెట్టి పూజ అవన్నీ కూడా తీస్తాను కాబట్టి అప్పుడు మీకు ఇంకా లుకింగ్ అనేది అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో మరి నాకు కూడా చాలా నిద్ర వచ్చేస్తుంది. ఫైనల్లీ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళి అయితే మంచిగా నిద్రపోవాలి. సో ఫైనల్లీ అయితే డెకరేషన్ ఇలా అయిపోయింది. చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, నేనే చేశాను కాబట్టి. నేను మా అన్నయ్య కలిసి చేశాము. అండ్ ఇప్పుడైతే 11:30 అయిపోతుంది. ఇంకా మరి ఇక్కడైతే అంతా అయిపోయింది కాబట్టి నేనైతే మంచిగా నిద్ర వేయాలి, నిద్ర వస్తుంది బాగా. మార్నింగ్ నాకు తెలిసి మా మమ్మీ 5:30కి లేపుతుంది అనుకుంటా, ఎందుకంటే ఇంకా దేవుడికి ప్రసాదాలు అవన్నీ చేయాలి కదా. సో మనం రేపు కలుసుకుందాం మార్నింగ్, మళ్ళీ మీకు వీడియో స్టార్ట్ చేస్తా. మరి అంతవరకు గుడ్ నైట్ గాయ్స్. నాకు అన్ని పనులు వచ్చు, పూలు కట్టడం కూడా వచ్చలే, కానీ మా అమ్మమ్మ కడతా అంటే ఇచ్చేసామాట. అలా అని కాదులే కానీ
నాకు పూలు కట్టడం రాదు నిజంగా. అందుకనే మీతో మా అమ్మమ్మ కడుతుంది. మా ఇంట్లో ఏ పూజ అయినా సరే పూలు మా అమ్మమ్మే కడుతుంది. నేను అసలు చెప్తాను ఎందుకు ఈ పూలు కట్టడం, మంచిగా బయట కట్టి అమ్ముతారు కదా, తీసుకోమని చెప్తాను. నువ్వేమంటావు అమ్మమ్మ? బయట కట్టినవి బాగోవమ్మా. మనం సొంతంగా కట్టుకుంటే ఆ తృప్తి ఆ సంతోషమే వేరు. అంతే అంటావా? అంతేగా మరి. అంతే. ఇగో ఇంట్లో పాతకాల పూలు ఉంటే మాత్రం ఇదే చెప్తారు. అదే ఇప్పుడు అనుకో మంచిగా మనం అంత రిస్క్ కదా, ఇది మంచిగా బయట కొనుక్కొని దేవుడికి వేసేస్తే సరిపోతుంది కదా. బయట చెడ్డగా ఉంటాయి పూలు, బాగా రెక్కలు ఉండవు, తాజాగా ఉండవు. మనం కట్టుకున్నవి అయితే తాజాగా ఉంటాయి. నేను జస్ట్ ఊరికనే అన్నా కానీ మేము ఏ పూజలు అన్నా సరే ఇట్లా విడిగా తెచ్చుకొని ఇలా కట్టుకొని దేవుడికి వేస్తాం అన్నమాట. అంటే ఇట్లా అయితే బాగుంటుంది, ప్లస్ మనకు కూడా ఏంటంటే చాలా తృప్తిగా ఉంటుంది. కాబట్టి నాకైతే ఇప్పటి వరకు కట్టడం రాదు. అమ్మ కానీ అమ్మకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంక అమ్మమ్మ కడుతుంది అన్నమాట. నేనైతే దేవుడి కోసం ప్రసాదం చేశాను. ఆ ప్రసాదాలు ఏంటి అనేది చూడండి. రాళ్ళు అండ్ లడ్డు, సేమ్యా, పులిహోర, శనగలు, వడపప్పు, యాపిల్, బనానాస్. సో మా ఇంటి బుజ్జి గణేషుని అయితే మీ అందరికీ రివీల్ చేయబోతున్నాను, చూసేసేయండి. వావ్, చాలా బాగున్నాడు కదా. సో మేమైతే ప్రసాదం ఈరోజు పులిహోర, గుగ్గిళ్ళు, పరవానం, ఉండ్రాలు, వడపప్పు అయితే చేసాము, 5 వెరైటీస్. అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా పెట్టాను. సో పూజ స్టార్ట్ చేసేద్దామా మరి మనం? ఇంకా మా బుజ్జి గణేశుడికి అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఎలా జరిగింది ఏంటి అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు వచ్చినట్టయితే మంచిగా చేశాను నేను పూజ. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అలాగే విజయవాడ ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ అయిపోవాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడైతే నేను డూప్ స్టిక్ ఇస్తున్నాను అనమాట దేవుడికి, సాంబ్రాణి లాగా. సో స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. ఇంకా అగరబత్తి అయితే ఇచ్చేసాను. ఓం శ్రీరామ. ఇంకా చిన్నప్పటి నుంచి అయితే మా మమ్మీ రాసేది మాకు ఇట్లా. ఇంక ఇప్పుడు మేము పెద్దయ్యాక మమ్మీతో రాపిస్తే చాలా చండాలంగా ఉంటుంది కదా. సో నేనే చేశాను అనమాట. ఇలా మీ ఇంట్లో కూడా చేశారా? అండ్ చాలా అంటే తృప్తిగా ఉంటుంది అట్లా మనమే రాసుకుంటే. అండ్ చదువు కూడా చాలా బాగా వస్తుంది అట్లా చేస్తే మనకి. నాకు ఇప్పుడని కాదు, ఒక్క బుక్ అని కాదు, అన్ని బుక్స్కి అయితే మా మమ్మీ ఇట్లా చేస్తారన్నమాట. చిన్నప్పుడు నేను అనుకోనుండే, అంటే ఇట్లా ఎందుకు చేస్తారు ఏంటి అని. అప్పుడు నాకు తెలియదు కదా. సో ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేనే మంచిగా చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people. అక్షింతలే. అందరికీ తెలిసిందే కదా, మా మమ్మీకి ఆపరేషన్ చేశారు బాగాలేదని చెప్పేసి. సో ఇప్పుడైతే చాలా బాగున్నారు, పర్లేదు. ఇంకా అందుకనే ఇప్పుడు వరకు మా మమ్మీ లాగ్లో కనిపించలేదు అన్నమాట. సో మీ అందరి కోసం జస్ట్ అలా చూపించాను. అందరూ బాగుండాలి అని చెప్పి అయితే దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకొని, అండ్ అంతేకాకుండా మన విజయవాడ ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోవాలని అయితే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బుజ్జి వినాయకుడికి అయితే హారతి ఇస్తున్నాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇప్పుడు వరకు నేను ఒక్కదాన్నే పూజలు ఏవి చేయలేదు. అంటే మా మమ్మీ మా అన్నయ్య హెల్ప్ అలా చేస్తూ ఉండే. ఈ పూజ ఏంటంటే నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ హారతి తీసుకుంటుంది కదా తను మా అమ్మమ్మ మాట. అండ్ నెక్స్ట్ అయితే మా అన్నయ్య హారతి తీసుకుంటున్నాడు. ఇంకా కింద కూర్చున్న అయితే మా నానమ్మ.
ఇంకా మా మమ్మీ అయితే ఫైనల్గా హారతి తీసుకుంది. మా డాడీ అయితే కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళారు, బికాజ్ అందుకనే మా డాడీ లాగ్లో కనిపించట్లేదు మీకు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. సో పూజ అయిపోయింది, మరి కొండెక్కాలంటే మనం తలిపేయాలి కదా, సో తలుపైతే వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మా జేజవ్వ, మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, ఈమెమో వాళ్ళమ్మ, సారీ ఈమెమో ఈమెను గన్నది, ఈమెమో ఈమెను గన్నది, నన్నేమో ఈమె గన్నది, ఇంకా నేనే కనాలి. కాకపోతే ఇప్పుడు అలా వెళ్ళే చాలా టైం ఉంది. 3 జనరేషన్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి మీకు. ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది మనం డోర్ క్లోజ్ చేసి. ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళిపోయాను. అండ్ అందరూ బాగుండాలని చెప్పేసి అయితే ఆ దేవుని కోరుకున్నాను నేను. ఇదండి ఈ సంవత్సరం మా వినాయక చవితి ఇలా జరిగింది. మా డాడీ ఒక్కడే మిస్ అయ్యాడు. మా డాడీ అంటే ఇంకా కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళాడు కాబట్టి లాగ్లో మా డాడీ అనేది కనిపించట్లేదు. ఇంకా అలాగే మా డాడీ ఆ తర్వాత వచ్చి దేవుడికి దండం కూడా పెట్టుకున్నారు. ఇంకా నేను అది తీయలేదు మాట. ఇంకా మీకు నిమజ్జనం అప్పుడైతే మా డాడీ కనిపిస్తాడు. మనం ఏ పూజ అయినా లేకపోతే ఇంట్లో వ్రతాలు కానీ ఏదైనా సరే మనం ముందు వినాయకుడితోనే స్టార్ట్ చేస్తాం కదా. మరి అందుకని ఇది మనందరికీ తొలి పండుగ మాట, మనందరికీ చాలా పెద్ద పండుగ. సో ఈ పూజలో కనుక నేనేమన్నా కొన్ని మిస్టేక్స్ కనుక చేసుంటే అందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా బుజ్జి గణపతి మీ అందరికీ నచ్చారు అని అనుకుంటున్నాను. హ్యాపీ వినాయక చవితి టు ఆల్. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నా కొత్త ఇంట్లో అయితే నేను ఫస్ట్ టైం మాట గణపతి పూజ చేయటం. సో ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను. ఏదో అప్పుడప్పుడు టైం లేదు కాబట్టి జస్ట్ అలా నార్మల్గా చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ రూమ్ టూర్ కూడా నేను ఖచ్చితంగా మీకు కావాలి అని అంటే కామెంట్ చేయండి, రూమ్ టూర్ కూడా చేస్తాను. అండ్ మా పూజ అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నప్రెడ్డి లహరి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. గంట కొట్టండి. సక్సెస్ఫుల్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. నాకైతే మస్తు ఆకలి అవుతుంది. ఫస్ట్ మనం ప్రసాదం తిన్నాక టిఫిన్ చేద్దాం. రేపు నేను మళ్ళీ నిమజ్జనం అప్పుడు కూడా మీకు షూట్ చేస్తాను, మేము ఎలా చేసాం ఏంటి అనేది. అప్పటి వరకు స్టే ట్యూన్. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. టుమారో మార్నింగ్ అయితే మా బుజ్జి గణపైన అయితే ఇంకా నిమజ్జనం చేసేస్తున్నాము. మేము ప్రతి ఇయర్ 1 డేకే నిమజ్జనం చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం జస్ట్ అలా లేపి పెట్టాలి కాబట్టి పెడుతున్నాను చూడండి. మా చిన్ని బుజ్జి గణేషుని అయితే మేము ఇంకా నిమజ్జనం చేసేస్తున్నాము వెళ్ళి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మనం ఇవన్నీ సర్దుకొని నిమజ్జనం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ఫైనల్లీ అయితే నిమజ్జనం చేసేస్తున్నాం. పల్లకి ఇసిరేయి. సో ఫైనల్లీ అయితే మా బుజ్జి గణపైన అయితే నిమజ్జనం చేసేసాము 2024లో. మళ్ళీ 2025లో జరుపుకునేటప్పుడు మళ్ళీ అప్పుడు కలవాలి మా గణపైని. ఈ ఇయర్ అయితే నేను చాలా బాగా చేసుకున్నాను పూజని. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మా డాడీని ఫైనల్గా మీకు చూపించాను. నిమజ్జనం రోజే మా డాడీ మాతో వచ్చారన్నమాట, పూజకు అందుకోలేకపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఆల్.